వస్తే డాలర్ పతనం అంటే యుఎస్ పతనం ఖచ్చితంగా చైనా రైజ్ అవుతుందని మీరు చెప్తూ ఉన్నారు. మరి భారత్ పరిస్థితి ఏంటి? బ్రిక్స్ కరెన్సీ వస్తే భారత్ కూడా పతనం అవుతుందా? ఎస్ అండి. ఇప్పుడు ప్రస్తుతం డాలర్ ఆధిపత్యం ప్రపంచంలో కొనసాగుతుంది. అమెరికా ఆధిపత్యం అంటే డాలర్ ఆధిపత్యమే. ఈ డాలర్ని పతనం చేసే శక్తి కేవలం బ్రిక్స్ దేశాలకు ఉంది. బ్రిక్స్ కరెన్సీ తెస్తే డాలర్ ఆధిపత్యం పోతుంది. డాలర్ ఆధిపత్యం పోతే బ్రిక్స్ ఆధిపత్యం, ఈ బ్రిక్స్ ఆధిపత్యం అంటే చైనా ఆధిపత్యం వస్తుంది. ఎందుకంటే చైనా మొత్తం బ్రిక్స్ కరెన్సీ, బ్రిక్స్ ఆర్థిక వ్యవస్థల్లో 60% ఆర్థిక వ్యవస్థ కేవలం చైనా కరెన్సీని కాబట్టి చైనా ఆధిపత్యం వస్తుంది, కానీ ఇండియా ఆధిపత్యం రాదు. ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలి, నెహ్రూ గారు ఒక తప్పు చేశారని మనం ఎప్పుడు విమర్శిస్తూ ఉంటాం. ఏంటి అంటే భారతదేశం అప్పుడు ఒక తప్పు చేసింది. ఏంటంటే మనకు రావాల్సిన, అంటే ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిలో, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనకు పర్మనెంట్ మెంబర్షిప్ బదులు చైనాకి మనం సపోర్ట్ చేసాం. చైనా ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వం పొంది P5 నేషన్స్గా ఉంది. అప్పట్లో మనకు వచ్చినది. ఎందుకంటే చైనా 1976 వరకు దాన్ని రికగ్నైజ్ చేయలేదు. తైవాన్ రికగ్నైజ్ చేశారు చైనా ఒరిజినల్ చైనాగా. ఇప్పుడు మనం అదే తప్పు రిపీట్ చేయకూడదు. ఏది? ఈ బ్రిక్స్ కరెన్సీని మోడీ గారు పొరపాటున సపోర్ట్ చేసి తీసుకొచ్చేస్తే చైనాని ప్రపంచంలో సూపర్ పవర్ చేసింది ఇండియా అవుద్ది. అదనమాట. ఈ డాలర్ ఆధిపత్యం పోతే అమెరికా కాదండి పతనమైంది, అమెరికాతో పాటు ఇండియా కూడా పతనం అవుతుంది. ఎందుకు అంటే చాలా చాలా చిన్న విషయం అండి. ఎందుకంటే ఒక్కసారి చైనాకి ఆధిపత్యం వస్తే, చైనా అతిపెద్ద, ఒక ఫారిన్ పాలసీ ఎక్స్పర్ట్ చెప్తారండి, ఇప్పుడు అమెరికా ప్రపంచంలో ఆధిపత్యమే, కానీ 2050 నాటికి అమెరికా ప్రపంచంలో సూపర్ పవర్ కాదు, దాన్ని అధిగమించబోతుంది ఇండియా. అంటే ఏంటి? చైనా కమ్యూనిస్టు నేతలు చాలా విజన్ చూస్తారు. వాళ్ళు చాలా వందల సంవత్సరాల పాటు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. వాళ్ళకి ఎవరో అడ్డు కూడా చెప్పేవాళ్ళు లేరు. అక్కడ మన ఇండియాలో సుప్రీంకోర్టు, ప్రజలు ఏముండో, హ్యూమన్ వైలేషన్స్, ఇవి డైరెక్ట్ నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు ప్రాజెక్టులు కట్టేస్తారు. 100 మంది అయినా నిరాశ్రయాలు చేసేస్తారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు వందల సంవత్సరాల పాటు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు చైనా ప్రపంచంలో ఆధిపత్యం అవ్వాలి అంటే యువాన్, వాళ్ళ రెన్బిన్బి ఆధిపత్యం రావాలి డాలర్ బదులు. అప్పుడే అది సూపర్ పవర్ అవుతుంది. ఒక్కసారి చైనా ఆధిపత్యం బ్రిక్స్ కరెన్సీ ద్వారా వచ్చేస్తే దాని టార్గెట్ అమెరికా కాదండి, ఇండియా టార్గెట్ అవుతుంది. ఇండియాని రూపాయిని వాళ్ళు సర్వనాశనం చేస్తారు, ఇండియన్ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తారు. ఎందుకు? చైనాని భవిష్యత్తులో దాటగలిగే శక్తి, దానికి సమ ఉజ్జీవి, ఏ విధంగా సంస్కృతి పరంగా, సివిలైజేషన్ పరంగా, నాగరికత పరంగా, అదేవిధంగా ఈ పాపులేషన్ పరంగా, సైజు పరంగా, అన్ని విధాల్లో, అన్ని విషయాల్లో కూడా చైనాని అడ్డగించి చైనాని దాటగలిగే శక్తి ఇండియాకి మాత్రమే ఉంది. కాబట్టి చైనా ఇండియాని ప్రధాన శత్రువుగా చూస్తుంది. కాబట్టి ఒక్కసారి బ్రిక్స్ కరెన్సీ దాని ఆధిపత్యం వచ్చేస్తే, బ్రిక్స్ కరెన్సీ చైనా ఆధిపత్యం పెరిగిపోతే ఇండియాని అది ఎదగనివ్వదు. ఇండియాకి ప్రస్తుతం ఇండియా సామర్థ్యం, ఎవరేమనుకున్నా కానీ ప్రస్తుతం ఇండియా సామర్థ్యం చైనాని కొట్టగలిగే శక్తి ఇంకా మనం సముపార్జించుకోలేదు. కేవలం $4 ట్రిలియన్, కానీ అది $20 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అండి. మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రపంచంలో 30% మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ దాని దగ్గర ఉంది. ఒక్కొక్క సిటీ, ఇప్పుడు ముంబై ఆర్థిక వ్యవస్థ అరౌండ్ $320 బిలియన్. అలాంటి సిటీలు దాని దగ్గర 20 సిటీలు ఉన్నాయి దాని దగ్గర. అంత పవర్ఫుల్ నేషన్ అయిపోయింది. ఈ క్షణంలో ఇండియా ఇంకా శక్తిని సంపాదించుకోకుండా మన శత్రువుకు ఆయుధం, మనల్ని నాశనం చేసే ఆయుధం దానికి ఎవరిని ఇచ్చినట్టు అవుతుంది బ్రిక్స్ కరెన్సీ. కాబట్టి అమెరికా అనేది చాలా ఇంపార్టెంట్. అమెరికా డాలర్ మనకి చాలా ఇంపార్టెంట్. అమెరికా డాలర్ సహాయంతోనే చైనా ఎదిగింది. గుర్తుపెట్టుకోవాలి, చైనా కమ్యూనిస్టు దేశమైన పెట్టుబడిదారీ వ్యవస్థని ఆర్థిక వ్యవస్థలో చొప్పించుకొని 1979లో మనకంటే ముందే ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టుకుని సూపర్ పవర్ అయిపోయింది. మనం ఇప్పుడు సూపర్ పవర్ అవ్వాలంటే ప్రస్తుతం అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ, అమెరికా డాలర్ ఆధిపత్యం, అమెరికా పెట్టిన అంతర్జాతీయ చట్టాలైన ఐక్యరాజ్య సమితి, IMF, బ్రిటన్ వుడ్స్, ఆ సిస్టమ్ ఉంటేనే అందులోనే మనం అవ్వగలుగుతాం. అందుకని చైనా ఆధిపత్యం ప్రస్తుతం రాకూడదు. చైనా, అమెరికా డాలర్ ఆధిపత్యం పోతే అమెరికా నాశనం కాదండి, భారత నాశనం కూడా చేసుకున్నట్టే. కాబట్టి చైనాని అలా తొక్కుపెట్టి అమెరికాని అలా ఉంచి మనం సముపార్జించుకునేదాకా, అంటే చైనాని తట్టుకునే శక్తి మన రూపాయికి, మన ఆర్థిక వ్యవస్థకు వచ్చేంత వరకే ఆగాలి. కాబట్టి ఈ నిర్ణయం అద్భుత నిర్ణయం మోడీ గారు తీసుకున్నారని చెప్పొచ్చు. బ్రిక్స్ కరెన్సీని అడ్డుకుని డాలర్ ఆధిపత్యాన్ని కొనసాగించడం అనేది. ఎంజరావు గారు, ఒకవేళ బ్రిక్స్ కరెన్సీ రాకపోతే చైనా ఎప్పటికీ సూపర్ పవర్ కాదా? ఎస్ అండి, ఇది మంచి క్వశ్చన్. బ్రిక్స్ కరెన్సీ రాకపోతే చైనా ఎప్పటికీ సూపర్ పవర్ కాలేదు. ఇది చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం. ఎందుకంటే ఈరోజు చైనా అనేది అమెరికా ఆర్థిక వ్యవస్థకి సమానంగా ఎదిగిపోతుంది. ఎందుకంటే దాని వృద్ధి ఎంత తక్కువ ఉన్నా 5-4% మధ్య ఉంది.
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 1-2% అభివృద్ధి చెందుతుంది. 2030-35 మధ్యలో చైనా జీడిపి పరంగా కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థని దాటబోతుంది. ఇప్పటికే త్రిబుల్ పర్చేజింగ్ పవర్ పారిటీ, కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారంగా చూస్తే చైనా ఆల్రెడీ అమెరికాని దాటేసింది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో అమెరికాని దాటేసింది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో అమెరికాని దాటేసింది. దాని అప్పుల పరంగా కూడా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పరంగా అమెరికా ఒకప్పుడు మార్షల్ ప్లాన్ తెచ్చినట్టు అది BRI ప్రాజెక్టుని తెచ్చుకుంది. ఇప్పటికే అమెరికా అని చైనా ఆర్థికంగా చాలా విషయాల్లో అధిగమించేసింది. కానీ అమెరికాని చైనా ఆర్థికంగా 2030-35 నాటికి అమెరికాను దాటినా రాజకీయంగా అమెరికాను ఇంకో శతాబ్దం పాటు క్రాస్ చేయలేదు. మిలిటరీ పరంగా కూడా అది అభివృద్ధి చెందిన అమెరికాను దాటడం అసంభవం. ఎందుకంటే ఇప్పుడు నేవీ పరంగా అమెరికాను దాటేసిందండి. ఆల్రెడీ అతిపెద్ద నేవీ అయిపోయింది. కానీ మిలిటరీ పరంగా ఎవరిని చూస్తారంటే అలయన్సెస్ ఇస్ ఇంపార్టెంట్. ఎందుకంటే చైనాని నమ్మే దేశాలు తక్కువ. ఇప్పటికీ నాటో, యూరోపియన్ కాంటినెంటు ఈ మొత్తం 70-80 దేశాల్లో 700 పైగా అమెరికా సైనిక స్థావరాలు ఉంటాయి. అలా చైనాకు ఉండవు, ఎవరో పెట్టుకొని ఎవరో ఎక్కువ దేశాలు పెట్టుకునేవి. రోగ్ నేషన్ అయినా ఉత్తర కొరియా, పాకిస్తాన్ అనే నేషన్స్ తప్పితే చైనాని ఎవరు అలౌ చేయరు. కాబట్టి అమెరికాయే ఇంపార్టెంట్. అమెరికా ఆధిపత్యం మిలిటరీ పరంగా ఇంకో శతాబ్దం పాటు కొనసాగుతుంది. చైనా అధిగమించలేదు ఎక్కువ డబ్బులున్నా. అదేవిధంగా ఆర్థికంగా కూడా అమెరికా ట్రేడ్ అనేది చైనాని కంటే తక్కువ ఉన్నా చైనా ఆర్థికంగా ప్రపంచంలో సూపర్ పవర్ అవ్వలేదు డబ్బులున్నంత మాత్రాన. ఎందుకంటే అమెరికా అనేది ప్రజాస్వామ్య దేశం. ప్రపంచంలో ఎక్కువ దేశాలతో సత్సంబంధాలు ఉంటాయి. ఎక్కువ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఆర్థిక రాజకీయ సిస్టమ్, అంతర్జాతీయ చట్టాలు ఉంటాయి. రాజకీయంగా ఐక్యరాజ్య సమితి ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి పట్టుకోము బ్రిటన్ వుడ్స్, IMF, IBRD, ప్రపంచ బ్యాంకులు అవన్నీ అమెరికా చేతిలో ఉంటాయి. అమెరికా డాలర్ ఆధిపత్యం అంత ఈజీగా పోదండి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు చైనా అమెరికాని అధిగమించిన ఆర్థికంగా, మిలిటరీ పరంగా, రాజకీయంగా అమెరికాని అధిగమించలేదు. అది అధిగమించాలంటే బ్రిక్స్ కరెన్సీ రావాలి, వేరే దేశాల సహకారం కావాలి. ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశమైన భారత్ సహకరిస్తేనే చైనా ఆధిపత్యం. లేదా చైనా ఎప్పటికీ కూడా అమెరికాని దాటే శక్తిని సంపాదించుకోదు. ఎందుకంటే అమెరికా ప్రజాస్వామ్యం, అమెరికాకి మిత్ర దేశాలు ఎక్కువ, అమెరికాకి అంతర్జాతీయ కూటములు, అంతర్జాతీయ చట్టాలు దాన్ని తయారు చేసింది. అందుకే చైనా ఏమంటుందంటే అమెరికా పెట్టిన అంత రాజకీయ ఆర్థిక శాసనాలన్నింటినీ నేను ఒప్పుకోను అంటూ ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏంటి, ఈ ఐక్యరాజ్య సమితి ఏంటి, WTO దాన్ని ఒప్పుకోదండి చైనా. నేను పెడతాను అంటూ బ్యాంకింగ్లు అవి డెవలప్ చేస్తుంది. కానీ ఇండియా సహకరించకపోతే చైనా ఎప్పటికీ ప్రపంచంలో కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే చైనా అమెరికాని దాటిన అమెరికా ఆధిపత్యమే ప్రపంచంలో ఇంకో శతాబ్దం పాటు ఉండబోతుంది ఇండియా వచ్చేంతవరకు. కాబట్టి ఈ బ్రిక్స్ కరెన్సీ వస్తేనే చైనా ఆధిపత్యం, లేదా అది ఎప్పటికీ కూడా ప్రపంచంలో సూపర్ పవర్ అవ్వలేదు. ఎంజీరావు గారు, మరి ఇండియా సూపర్ పవర్ కావాలి అంటే డాలరే